హలో అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్. మనము బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేస్తామన్నమాట. సో బ్యాక్ పార్ట్ నుంచే మనం ఫ్రంట్ పార్ట్ తీసుకుంటాము. అలా అని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా డాట్ వేసుకోము. చెస్ట్‌ని బట్టి ఫ్రంట్ పార్ట్ కూడా కొంచెం ఎక్కువ తక్కువలో కటింగ్ అనేది ఉంటుందన్నమాట. మనకు నడుము సైజు, చెస్ట్ సైజు ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. మన కస్టమర్ వాళ్ళ సైజుని బట్టి మనము ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోవాలి. కానీ బ్యాక్ పార్ట్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వీడియో ఇప్పుడు చూసేవాళ్ళు ప్లీజ్ నా ఛానల్‌ని అయితే ఇప్పుడు కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈ కొలత బ్లౌజ్‌తో నేనైతే మొత్తం బ్లౌజ్ కటింగ్ అనేది లాంగ్ వీడియో ఇక్కడ బాణం గుర్తుంది చూడండి. అక్కడ లింక్ అనేది పెట్టాను. సో ఆ లింక్ క్లిక్ చేయగానే లాంగ్ వీడియో వస్తుంది. వెళ్ళి చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. మీ ఫ్యామిలీలో ఎవరన్నా బ్లౌజ్ కటింగ్, స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్ అయితే తీస్తున్నాను. నేను ఒకేసారి 2 బ్లౌజులు అనేది కట్ చేస్తున్నాను అనమాట. కస్టమరు వన్ పీస్ బ్లౌజ్ అనేది 2 కుట్టమని ఇచ్చారనమాట. సో వన్ పీస్ బ్లౌజ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ వన్ పీస్ బ్లౌజ్ స్టిచ్చింగ్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. స్టార్టింగ్ లైనింగ్ పీస్ అయితే మనము స్టిచ్చింగ్ నేర్చుకోము కదా. సో చూడండి. వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.